హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైఫ్ తెలుగు. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫ్రాక్స్ అన్ని చూపించబోతున్నాము. అండ్ ఈ ఫ్రాక్స్ అన్ని కూడా శారీస్ తో కన్వర్ట్ చేసినవే, అన్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా. మేము శారీస్ తో ఈ ఫ్రాక్స్ ని ఎలా డిజైన్ చేసామో మీకు చూపించబోతున్నాము, చూసేయండి. షార్ట్ వీడియో పోస్ట్ చేసాం కదండి, దాంట్లో లాంగ్ ఫ్రాక్స్ అన్ని చూపించాం కదా, ఇవే అవన్నీ ఈరోజు ఫుల్ వీడియోలో కూడా చూపిస్తున్నాము. ఈ డీటెయిల్ డిజైన్ అనేది మేము చూపిస్తాము, ఒక్కొక్క ఫ్రాక్ ని ఓపెన్ చేసి డిజైన్ అంతా చూపిస్తాము ఈ వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్రాక్ అన్నమాట, చూసేద్దాం. ఈ ఫ్రాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ ఫస్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ వచ్చేసి ఇది శారీ అండి, శారీ పట్టు శారీతో డిజైన్ చేసాము. 2 బోర్డర్స్ ఉంటాయి కదా, ఒక బోర్డర్ కింద ఒక బోర్డర్ ని ఇలా పైన అటాచ్ చేసాము అనమాట. లైక్ గ్యాప్ బోర్డర్ లాగా అటాచ్ చేసాము. ఇదంతా వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అన్నమాట. చూడండి, గేరా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా ఫ్రాక్ వేసుకుంటే. లావెండర్ షేడ్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ ని మేము స్లీవ్స్ కి ప్లస్ ఇక్కడ యోక్ పార్ట్ లో ఇలా ప్యాచ్ లాగా వేసాము. కొంచెం డిజైనర్ లుక్ రావడానికి ఇలా పర్ల్స్ అనేవి యాడ్ చేసాం. చూడండి, యోక్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మోడల్ అన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి మేము ఇలా కాసులు స్టిచ్ చేసాము. అప్పుడు ట్రెండ్ అనమాట కాసులు డిజైన్ వచ్చేసి, ఫస్ట్ లో వచ్చింది కాసులు, అలా స్టిచ్ చేసాం అనమాట. చూడండి, ఎల్బో లెంత్. ఈ బ్యాక్ సైడ్ యోక్ పార్ట్ వచ్చేసి చూడండి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా రౌండ్ కట్ అండ్ పైన వచ్చేసి బోట్ నెక్. బాగుంది కదా డిజైన్. వచ్చేసి ఓవరాల్ లుక్. ఇది వచ్చేసి ఈరోజు మన సెకండ్ ఫ్రాక్. సో ఇది వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అన్నమాట. సో చూడండి, చూపిస్తాము. ఫ్రాక్ ఫుల్ లెంత్ ఫ్రాక్ అండి. ఇది కూడా చేసాము. ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అండి, మా మదర్ది. ఫుల్ శారీ యూజ్ చేసాము బాటమ్ పార్ట్ కి. సో పైన అయితే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి, ఎంత కాస్ట్ అంతైతే గుర్తులేదు. బట్ ఫ్యాబ్రిక్ వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ కలర్కి మ్యాచింగ్గా సో స్టిచ్ చేసాము ఇలాగా. అండ్ ఇది కూడా సేమ్ ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ నెక్. ఇక హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్. సో బ్యాక్ సైడ్ చూపిస్తాము. బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చేసి డోరీస్కి హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట. ఇది ఫ్రాక్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇది మా సిస్టర్ వేసుకున్నప్పుడైతే చాలా బాగుంటుంది. ఫుల్గా చూసేయండి. డ్రెస్కి అయితే ఒక స్టోరీ ఉందండి. ఏంటంటే ఇది మేము సెకండ్ స్టిచ్ చేసిన ఫ్రాక్ అన్నమాట. సో ఇది నేను కాలేజ్ ఫంక్షన్కి అప్పుడు వేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ గీరా అసలు ఎంత బాగా వస్తుందో కింద. ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదండి, కొంచెం నీట్ ఫ్రాక్ అండి, థర్డ్ లాంగ్ ఫ్రాక్. ఇది పట్టు శారీస్ తో డిజైన్ చేసి, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది వేరే ఫ్యాబ్రిక్ ఏం కాదండి. ఈ శారీకి పళ్ళు వచ్చింది అనమాట. అప్పట్లో మా మదర్ వాళ్ళ మ్యారేజ్ టైంలో శారీ అనమాట ఇది. అలా ఇది పళ్ళు వచ్చింది. సో పళ్ళుని మేము ఇలా యూజ్ చేసాము. మోడల్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, యోక్ పట్టు ఇలా వచ్చేసి ఇలా వస్తుంది, నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నెమలి డిజైన్ పళ్ళులో ఉంటే ఈ ప్యాచ్ ఒకటి తీసుకొచ్చి వేసామన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రాక్ అయితే వేసుకుంటే. స్లీవ్స్ చూసేయండి. స్లీవ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఎల్బోకి ఇలా బార్డర్ వచ్చింది అనమాట పళ్ళులో. ఆ బార్డర్ని ఇలా యూజ్ చేశాను నేను, ఇక్కడ ప్యాచ్ లాగా అటాచ్ చేశాను. సేమ్ కింద వచ్చేసి సేమ్ ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అండి.
శారీకి బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ని వన్ సైడ్ వచ్చిందండి ఈ బార్డర్ వచ్చేసి, అందుకని ఇలా యూజ్ చేశాను మొత్తం. దీన్ని కూడా శారీ మొత్తం అయితే యూజ్ చేసామండి, అన్ని ఫ్రాక్స్కి అంతే. 6 మీటర్స్ అరౌండ్ శారీ. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ షేప్ అనమాట, డ్రాప్ షేప్ బోట్ నెక్ డ్రాప్ షేప్ ఇచ్చేసాను. ఇదంతా పళ్ళు అనమాట. ఓవరాల్ లుక్ చూసేయండి, ఇలా ఉంటుంది. మన 4th ఫ్రాక్ అండి ఈ వీడియోలో. ఇది కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి, ఆర్గంజా శారీయే. ఆర్గంజా శారీ తీసుకొని ఇలా డిజైన్ చేసాము. లైట్ వెయిట్ ఆర్గంజా ఇదైతే. యా, మొత్తం ఫ్లోరల్ వస్తుంది డిజైన్. యోక్ పార్ట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఇచ్చేసి పోట్లీ బటన్స్ ఇచ్చాను అనమాట. చూడండి, ఇది కూడా ఫుల్ సర్కిల్ అండి. బాటమ్ పార్ట్ వచ్చేసి చూడండి, ఇదేంటంటే అప్పట్లో ఓణీలు ఉండేవి కదండి మనకి, లంగా ఓణీలో ఓణీలు ఉండేవి కదా. షైనీ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ ఓణీలు ఇప్పుడేం మనం యూజ్ చేయం కదా అసలు, అవి ఓల్డ్ ట్రెండ్ అయిపోయాయి కదా. అది 12 ఇంచెస్ బోర్డర్ లాగా వేసాను అనమాట నేను, దాన్ని వేస్ట్ చేయకుండా. అది నా ఫంక్షన్ అప్పుడు ఎప్పుడో కట్టారనమాట, మళ్ళీ కట్టుకోలేదు. సో అది ఇలా యూజ్ చేశాను. మీ దగ్గర కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే ట్రై చేయండి. స్లీవ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ లా ఉంటాయి అనమాట. క్రాస్ ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేశాను, షార్ట్ స్లీవ్స్. బ్యాక్ పార్ట్ చూసేద్దాం. సేమ్ ఉంటుంది, ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా, కింద బార్డర్ వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ రౌండ్ వస్తుందండి, డీప్ రౌండ్ పెట్టేశాను. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. చూడండి, ఇది కూడా లైక్ ఆర్గాంజా లాగా ఉంటుంది. బ్రాసో శారీ అనమాట, గ్లాసీ బ్రాసో శారీస్ అంటారు కదా అదనమాట. కొంచెం షైనీ షైనీగా షిమ్మర్ లాగా ఉంది. చూడండి, స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి లైట్గా కుచ్చులు ఇచ్చాము చూడండి, రఫుల్స్. ఈ మోడల్ కూడా బాగుంది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది. అండ్ యోక్ పార్ట్కి కూడా ఇక్కడ మేము పైపింగ్ ఇచ్చేసాను, సో దట్ నీట్గా ఉంటుంది. ఇది కూడా బాటమ్ పార్ట్ వచ్చేసి ఫుల్ సర్కిల్ అండి. ఫుల్ సర్కిల్కి కింద మేము ఇది ఇలా బార్డర్లా వేసాము. 10 ఇంచెస్ 12 ఇంచెస్ దాకా ఉంటుంది. ఇది శారీలో వచ్చిందేనండి, వేరే ఫ్యాబ్రిక్ ఏం కాదు. బట్ కింద వచ్చేసి మనం ఇలా లైనింగ్ తీసుకొని అటాచ్ చేసినట్లయితే ఇది నిలబడి ఉంటుంది అనమాట. ఇలా వేసాము. బ్యాక్ సైడ్ చూసేద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ రౌండ్ నెక్ విత్ డోరీస్ వస్తుంది. డోరీస్కి ఇలా లట్కన్స్ డిజైన్ చేసాము. సేమ్ యోక్ పార్ట్కి బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వచ్చేస్తుంది. బాటమ్ పార్ట్ అయితే సేమ్ ఉంటుంది, సేమ్ ఫ్రంట్ సైడ్ లాగా. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ వీడియోలో 6th ఫ్రాక్ అండి. ఇది కూడా లాంగ్ ఫ్రాకే. ఇది కూడా శారీతోనే డిజైన్ చేసాము. లుక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిమ్మర్ లా ఉంది, షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అంతా జరీ లైన్స్ ఉన్నాయి అనమాట. శారీ అంతా యూజ్ చేసాము బాటమ్ పార్ట్కి. దీనికి యోక్ పార్ట్ అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఫ్యాబ్రిక్ స్టోర్లోనే. ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా మ్యాచ్ చేసామన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే చూడండి చాలా బాగుంది, డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. యోక్ పార్ట్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి బోట్ నెక్ అనమాట. బోట్ నెక్కి ఇలా కుందన్స్ యూజ్ చేసాము.
ఇదైతే మేము స్టిచ్ చేసిన ఫస్ట్ ఫ్రాక్ అండి, ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. లాంగ్ ఫ్రాక్స్ ఇంకా ట్రెండ్ కాలేదు, ఆ టైంలోనే స్టిచ్ చేసామన్నమాట. ఇది స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అండి. స్లీవ్స్ కూడా ఇలా చిన్నగా కుందన్స్ అంటించాము. ఇదేంటంటే ఈ శారీకే ఇది బోర్డర్ వచ్చింది, సో అది తీసి ఇక్కడ యూజ్ చేసాము చిన్నగా. ఇది లేస్ టైప్ వచ్చిందండి. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందంటే మనం బెల్ట్ పెట్టుకున్న స్టైల్లో ఉంటుంది అనమాట. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లానే ఫుల్ నడుముకి కుచ్చులు పెట్టామన్నమాట. సేమ్ ఫుల్ సర్కిల్ క్రాస్ కటింగే, బట్ అలా కుచ్చులు ఇచ్చాము. పట్టు వచ్చేసి ఇలా పీకో చేయించాము. పీకో కూడా చాలా చాలా బాగా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చేసి డోరీస్ ఇచ్చాము. ఈ ఫ్రాక్ అయితే ఒక స్టోరీ ఉంది. ఈ వీడియో క్లిప్ లో వాయిస్ అంతా సరిగా వినిపించట్లేదు, సో అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తుంది. స్టోరీకి వచ్చేస్తే ఇది ఫస్ట్ డిజైన్ చేసిన ఫ్రాక్, చాలా బాగా టర్న్ అవుట్ అయింది. డిజైన్ చేసింది అయితే మా సిస్టర్, డిజైన్డ్ బై శ్రవంతి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇది నేను బర్త్డేకి వేసుకున్నాను. దానికంటే ముందు బర్త్డే ఫ్రాక్ ఎలా అయిందో చెప్పాలి. అనగనగా ఒక రోజు నేను బర్త్డే కోసం ఒక డ్రెస్ వెతుకుతుంటే మా అక్కకు ఒక ఐడియా వచ్చింది. అదేంటి అంటే శారీతో డ్రెస్ డిజైన్ చేద్దామని. నాకైతే లిటరల్లీ నమ్మకం లేదు అది ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుందని. ఫైనల్ గా అది నేను బర్త్డేకి వేసుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి మా అక్కకి. ఇదే ఈ ఫ్రాక్ స్టోరీ అయితే స్టిల్ మాకు ఈ ఫ్రాక్ చాలా ఇష్టం. ఈ ఫ్రాక్ వచ్చేసి మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రాక్ అండి ఈ వీడియోలో. ఇది కూడా ఆర్గాంజా ఫ్రాక్ అండి. ఆర్గాంజా శారీతో డిజైన్ చేసామండి. ఈ ఫ్రాక్ వచ్చేసి శారీ వచ్చేసి 5.5 మీటర్స్ అలా ఉంది. ఫ్యాబ్రిక్ అంతా యూజ్ చేసి ఇలా బాటమ్ పార్ట్ డిజైన్ చేసాము. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా వస్తుంది. యోక్ పార్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ స్టోర్ లో తీసుకున్నాము. ఇది ఈ ఫ్లవర్ కి ఇది మ్యాచ్ చేసాం అనమాట. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది కదా, అలా మ్యాచ్ చేశాను. యోక్ పార్ట్ కి వచ్చేసి ప్రిన్సెస్ కట్ ప్లస్ బోట్ నెక్ ఉంటుంది అనమాట. కొంచెం వైడ్ గా ఉంటుంది, బ్రాడ్ గా ఉంటుంది బోట్ నెక్ వచ్చేసి. స్లీవ్స్ వచ్చేసి 3 లేయర్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా, అదనమాట. హ్యాండ్స్ 3 లేయర్స్ జిగ్ జాగ్ చేయించి ఇలా చేసామన్నమాట. బాటమ్ పార్ట్ కూడా ఇలా ఓవర్లాక్ చేయించేసామన్నమాట. చూడండి, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కదా, చాలా రింగులు తిరిగి భలే ఉంది చూడడానికి. బ్యాక్ పార్ట్ చూసేద్దాము. బ్యాక్ వచ్చేసి సేమ్ అండి. బాటమ్ పార్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. యోక్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చి స్మాల్ డ్రాప్ షేప్ ఇచ్చాను అనమాట. అంత బ్రాడ్గా ఉండదు, స్మాల్గా ఉంటుంది ఇది. డ్రెస్ ఓవరాల్ లుక్ చూసేయండి, ఇలా ఉంటుంది. గేరా బాగా వస్తుంది కింద చూడండి. వీడియోలో డ్రెస్సెస్ అన్ని చూసారు కదండి. ఏ డ్రెస్ నచ్చింది మీకు, ఏ డిజైన్ నచ్చింది, ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఇలాంటి డిజైన్స్ ఫర్దర్ గా చాలా చూపిస్తాము నెక్స్ట్ వీడియోస్ లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, సో దట్ మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు అనమాట మా డిజైన్స్ అనేవి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం పోస్ట్ చేసిన వీడియోస్ లో అయితే ఒక వీడియోకి 1.5K వ్యూస్ అయితే వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని కూడా ఇలానే చూస్తారు అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.